జవహర్ నవోదయ 2014లో ఇచ్చిన డేటా అనాలిసిస్ బిట్. క్వశ్చన్ నెంబర్ 14కి ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్. The following graph represents the number of carton filled with oranges in 4 days of a week sold by a vendor. Following graph ఇచ్చిన గ్రాఫ్ represents the number of carton అంటే పెట్టెలు filled with oranges. ఆరెంజెస్ తో నింపిన పెట్టెలు 4 days of a week, మండే, వెన్స్డే, ఫ్రైడే అండ్ సండే నింపిన డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ రిప్రజెంట్స్, డాట్ రిప్రజెంట్స్ 15 ఆరెంజెస్, ఈచ్ డాట్ రిప్రజెంట్స్ 15 ఆరెంజెస్. ఇది పిక్టోగ్రాఫ్ అంటాం మనం. ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ వెండర్ స్టిల్ రిమైన్ విత్ 25 ఆరెంజెస్ ఇన్ ఏ కార్టన్, ఒక కార్టన్ లో ఇంకా ఎన్ని మిగిలినాయి అంటే 25 ఆరెంజెస్ మిగిలిపోయినాయి అంట. దెన్ స్టిల్ రిమైన్ అంటే మిగిలినవి ఇంకా. దెన్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఎట్ ద బిగినింగ్, మొత్తం బిగినింగ్ లో ఆరెంజెస్ ఎన్ని అన్నాడు. ఈ మండే ఎన్ని అమ్మారు, మండే 2, వెన్స్డే 3, ఫ్రైడే 6 అండ్ సండే 4, టోటల్లీ 15. యాడ్ చేసుకుంటే మనకి 15 ఇంటూ 15 ఇంటూ 15, ఎందుకంటే ఈచ్ డాట్ రిప్రజెంట్స్ 15. ఇవి మొత్తం కలిపితే 15 సార్. షార్ట్ కట్ వచ్చి 5 5 25 కాబట్టి 25 రాసుకుంటాం. ఇది 15 సేమ్ కాబట్టి 1 after 2, 1 2s are 2, 225 is the 15 మల్టిప్లికేషన్. క్యాన్సిల్ మల్టిప్లికేట్ చేసినా మనం చెక్ చేసినా అంతే వస్తుంది. 15 5 5 25, 2 5 1 5 plus 2 7 5 1 and 5 12 2 225. షార్ట్ కట్ అనమాట ఇది. 15 225. అలాగే 25 into 25 అంటే 2 after 3 కాబట్టి 625 వస్తుంది. 2 3s are 6 కాబట్టి 625 వస్తుంది. 25 లైక్ దట్ షార్ట్ కట్. సో ఈ మొత్తం 225 ఆరెంజెస్. కానీ మనకేమన్నారు, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఎట్ ద బిగినింగ్. ఇవి సోల్డ్ ఆరెంజెస్, ఇంకా 25 ఆరెంజెస్ మిగిలినాయి కాబట్టి బిగినింగ్ లో మనకి 250 ఆరెంజెస్ ఉన్నాయి. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 250 ఆరెంజెస్ లో 225 సోల్డ్ అయితే ఇంకా 25 మిగిలినాయి. సో 250 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 225 కూడా ఉందమ్మా, మనం జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకొని పెట్టాలి. 250 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అందులోనే ఇంకొక బిట్ ఇచ్చారు 2014లో. ఏమని ఇచ్చారో చూడండి. A class visit a park and they saw some animals and birds. They plot a graph by placing the number of animals and birds. ఒక క్లాసు పార్క్కి వెళ్ళి, జూ పార్క్కి యానిమల్స్ బర్డ్స్ని అబ్జర్వ్ చేసి వాటిని నోట్ చేస్తే ఇలా వచ్చిందంట గ్రాఫ్. మంకీస్ 25 ఉన్నాయి, డియర్ 40 ఉన్నాయి, పికాక్ 50 ఉన్నాయి, డక్ 35, పిగ్ 15 ఇలా ఇచ్చారు. నా వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డియర్ అండ్ మంకీ ఈజ్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ పికాక్ ఈజ్. ఇక్కడ ఏమన్నారు, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డియర్ అండ్ మంకీ. డియర్స్ ఎంత 40, డియర్ 40, మంకీ ఎన్ని 25. సో సమ్ చేస్తే 65 is more than number of peacocks. Peacocks ఎంత 50. 50కి 65కి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎంత మోర్ అంటే 15 more. Our answer is 15. C is the right answer. 15 more.